మళ్ళీ తెలుగుదేశం కూటమికి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోయినట్టు కనిపిస్తుంది. నంద్యాలలో నిన్న బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళి పసుపులేటి సుబ్బారాయుడు అనే వైసీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపేశారు. అడ్డొచ్చిన ఎస్ఐ పోలీసులను కూడా మిమ్మల్ని కూడా తగలబెడతామని హెచ్చరించి వెళ్ళారు. సో దీని మీద తీవ్ర ఆగ్రహవేశాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయన గతంలో వైసీపీకి ఓటు వేయడం అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు జగ్గంపేటలో గింజపల్లి శ్రీనివాసరావు ఇతన్ని కూడా లాక్కొచ్చి కొట్టి చంపాలని చూశారు. బట్ కుదరలేదు. అతను తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. దీనికి జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ బ్రదర్ ధనుంజయ్ కారణం అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ గింజపల్లి శ్రీనివాసరావు వాళ్ళ నాన్నను కూడా గతంలో చంపేశారు.